హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. నిజామాబాద్ జిల్లా రూరల్ ఇందల్వై మండల్ గతంలో దర్పల్లి మండలం మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌరారం లింగాపూర్ 2 గ్రామాల సర్పంచ్ హేమలత భర్త ఇమ్మడి గోపి, వయస్సు సుమారు 57 సంవత్సరాలు. లింగాపూర్ గౌరారం 2 గ్రామాల మధ్యన సబ్స్టేషన్ వద్ద ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు మొదటిగా ఢీకొట్టడం జరిగింది. అనంతరం కార్లోంచి బయటకు ఒక 20 అడుగుల దూరానికి కత్తిపోట్లతో తుడుచుకుంటూ వెళ్లి 20 అడుగుల దూరంలో ఇమ్మడి గోపి మృతదేహం కుప్పకూలింది. ఇమ్మడి గోపి భార్య హేమలతపై గత సర్పంచ్ ఎన్నికల్లో గోపి భార్యపై పోటీ చేసి ఓడిపోయిన గోపి అల్లుడు సతీష్ తన కారుతో గోపి ప్రయాణిస్తున్న కారును వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం మొదటగా జరిగింది. తదనంతరం ఇమ్మడి గోపిని కారు నుండి బయటకు లాగి 20 అడుగుల దూరం వరకు రోడ్డుపై రక్తపు మరకలు ఉండడంతో ప్రమాద స్థలంలో కత్తి, అలాగే హ్యాండ్ గ్లౌస్, సీలింగ్ ఫ్యాన్ రాడ్ పరికరాలు కనబడడంతో అది హత్యగా పోలీసులు భావిస్తున్నారు. వరుసకు మేనల్లుడు కారు ప్రమాదానికి కారణం కావడం చూసి గ్రామస్తులు గోపి హత్య అని ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా లింగాపూర్ గ్రామంలో 2 వర్గాల మధ్య ఇసుక భూముల విషయంలో తరచూ తగాదాలు జరగడం సాధారణంగా మారింది. ఈ క్రమంలో బుధవారం ఒక వర్గానికి చెందిన బోరుబావిని సీజ్ చేయడం జరిగింది. ఇది పథకం ప్రకారం చేసిన హత్య అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి గోపి గతంలో 35 సంవత్సరాల క్రితం పీపుల్ వార్స్ నక్సలైట్ గ్రూపుల్లో క్రియాశీలకంగా పనిచేసిన తర్వాత జనజీవన స్రవంతిలో లొంగిపోయి వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చాడు. గతంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు ముఖ్య అనుచరుడిగా పనిచేసి అందరితో కలుపుగోలుగా ఉండి చుట్టుపక్కల గ్రామాలకు తన వంతుగా తన ఇంటికి వచ్చిన వారికి తనకు తోచిన సాయం చేసేవాడు. అలాగే ముదిరాజ్ కులస్తులకు రాష్ట్ర స్థాయి వరకు అందరి గురించి ఆలోచించేవాడు. బీసీడీ నుంచి బీసీఏలోకి రావాలని గతంలో ఇందల్వై మండలంలో ధర్నాలు, రాస్తారోకోలు చేసేవాడు. ఇమ్మడి గోపి యొక్క రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు, ఇమ్మడి గోపిని ఎదురుగా ఎదిరించలేని వారు తనను అడ్డు తొలగించే ప్రయత్నం చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలిసిన ముదిరాజ్ సంఘాలు నిజామాబాద్ అధ్యక్షులు శ్రీ కరాటే రమేష్ ముదిరాజ్ మరియు శివకుమార్ ముదిరాజ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఈ హత్య వెనుకాల ఉన్న ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని, ఈ కుట్ర కోణాన్ని పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి గారిని హత్య చేయబడ్డడం వారిని చట్టపరంగా శిక్షించాలని, లేని ఎడల జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నాలు చేసి ద్రోవులను అరెస్ట్ చేసి శిక్షించాలని, వాళ్ళు ఆ హత్య అనేది ఒకరిద్దరి వల్ల కాదు, ఆయన 10 మంది ఉంటే కూడా ఆయన ఆగే మనిషి కాదు. ఎందుకంటే ఆయన ఉద్యమంలో దళంలో ఉండి పనిచేసినాడు. 30 మంది ఉంటే కూడా తప్పించుకొని ప్రాణంతో బయటపడ్డాడు ఎన్నోసార్లు. అటువంటి దాని వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ముదిరాజులు రాజకీయంగా ఎదగొద్దని గత 5-6 సంవత్సరాల నుండి కూడా ఆయన మీద 2 సార్లు కూడా దాడి చేయడం జరిగింది. అదే కుట్రలో భాగంగానే ముదిరాజులను రాజకీయంగా అణిచివేయడానికి ఈయన రాజకీయ హత్యగా మేము భావిస్తున్నాం. ద్రోవులను కఠినంగా శిక్షించాలని, వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేయాలని పోలీసులు ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్షీట్ కానీ వాస్తవాలు తెలుసుకొని పూర్తి సర్వేలు చేసి గ్రామాల్లో ఈ మండలంలో మొత్తం సర్వేలు చేసిన తర్వాతనే గట్టిగా ఫైల్ తయారు చేయాలని మనవి చేస్తూ, లేని ఏడల మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తాం. అలాగే ముదిరాజులు ఎవరికి కూడా భయపడరు. ఈ హత్యలతోని మేము భయపడతారు అనుకుంటున్నారేమో. మా శక్తి ఏందో, మా ఓటు ద్వారా మా శక్తిని చూపిస్తాం. రాజకీయంగా మిమ్మల్ని మేము ఎలా ఎదుర్కోవాలో అలాగే మేము ఎదురించి చూపిస్తామని మేము హెచ్చరిస్తున్నాం. జై ముదిరాజ్. ఉమ్మడి గోపన్న గారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేము దేవుని ప్రార్థిస్తున్నాం. ఏదైతే అన్నగారి హత్య అని చాలా బాధాకరమైన విషయం. అది ఏ ఒక్కరితోనూ కాదు, ఇది ఏదైతే అగ్రవర్ణాల అత్యంత కుట్ర ఉన్నదని మేము భావిస్తున్నాం. అది ఎంత పెద్ద హస్తం ఉన్నా కానీ వాళ్ళందరినీ బయటకు రావాలి. నిజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయట పెట్టి ఎఫ్ఐఆర్ని గట్టిగా చేయాలని మేము తెలంగాణ ముదిరాజ్ మహాసభ నుంచి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా శివకుమార్ గారు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి గోపి గారు చిన్నతనం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయంగా ఎంతో
అభివృద్ధి చెందినాడు. అది ఓర్వలేక తట్టుకోలేక అగ్రవర్ణాలు కక్షపూరితంగా ఆయన కుట్ర చేసి ఆయన రాత్రి చంపేయడం జరిగిందని మేము భావిస్తున్నాము. దీనికి ఎవరైతే సహకరించారో, ఎవరైతే హస్తం ఉందో వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై ముదిరాజ్. జై ముదిరాజ్. ఇక్కడ మందు లోడ్ చేసి వస్తున్నాడు. ఇది యూరియా బస్తాలు పంపిద్దాము. ఇక్కడే ఇక్కడ నుంచి వస్తున్నాడు. అలా ఆల్రెడీ పెట్టుకున్నారు, కాపాసి ఫోన్లో రెడీ ఉన్నారు. అయితే ఏం కాకపోయింది. అయితే అక్కడ నుంచి వాడు వచ్చింద్ర బండి అని ఇంకో బైక్ మీద వచ్చినాడు చెప్పేసి సిగ్నల్ ఇచ్చేసిండు. ఈ లైట్ బైక్ అదే అనగానే అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని బాటలు పడేసి రెడీ ఉన్నాడు. లైట్ లేకుండా లైట్ వచ్చింది. కొట్టుకోగానే ఈ వస్తున్న బండిది ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయింది. ఆయన అటు దిగి అట్లా తిరిగి వచ్చి అవి పోరండి, నేను అనవసరంగా వచ్చిన మా బామ్మది కానీ గుండె పోయిండు. ఆయన దీనికి వెళ్ళి కొట్టలు బట్టి సెకండ్ సీట్లోకి వెళ్ళి దిగి కొట్టే వరకు ఇవ్వబడి కొట్టబట్టి కొట్టవరకు పడ్డాడు. అది వేసి ఉరుకుతారు బట్టి మట్టి గుంజుకొట్టాడ పోసిపోడు దగ్గర. పోలీసులు 5 అంటారు. మనం గట్టిగా మాట్లాడుతాం. వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా పాపం ఇంకైతే 3 ఉరికిరన్న బండి ఇసబట్టి వీళ్ళకి బండి ఇసబట్టాగానే 2 బండి మీద చక్క పోలీస్ స్టేషన్ ఎక్కిరు. ఇక ఇంకా 3 అటు వెళ్ళిపోయారట. 2కే వేయాలి 10:30 పోలీసులు వచ్చే వరకే వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ చెప్పేదాకా కావలేదు. వీళ్ళు కొట్టిన వాళ్ళు చంపేసి పోయి పోలీస్ స్టేషన్ చెప్పేదాకా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంత పోయే వరకు అర్థం పడతారా? ఇంత పెద్ద ఇన్సిడెంట్ రావడంలో మళ్ళీ పోలీస్ స్టేషన్లో పోయి తను చంపేసి వచ్చిన పనులు మనిషిని అని చెప్పేవారంటే వాళ్ళు అప్పుడే ఎస్ఐ ఉంటాడా అందరూ వచ్చే వరకు ఆ టైం పట్టింది. 11:30కు అలా చెల్లెందరూ చిన్నప్పటికి ఇంటికి వచ్చింది. వచ్చే వరకు ఇక్కడ పోనీ ఇవ్వలేదు. అలా చెల్లెండి అబ్బాయి పోనీ వెళ్ళగానే తోలేసారు. వేరు బ్యాగ్ ఓపెన్ అయితేనే వచ్చిండు. అట్లా అయింది. అయితేనే సిపి సార్ వచ్చిండు, బసవరెడ్డి సారు డీసీపీ. ఆయన అయితేనే మళ్ళీ ఇక్కడ అన్ని పనులు పెట్టి అట్లా మంచి పెట్టాడు చెప్తా. అయితే 6కి అక్కడ ఫర్టిలైజర్ ఉంది చూడు ధర్మారంలో ఆంధ్ర అయినది. 30 సంచులకు ఆడిచ్చిండు. 10 సంచులు పొటాషియం చేసుకున్నట. 8:30కి లోడ్ వచ్చింది. అయితే అన్నం తినాక అయితే అదే లింగి మీద టీషర్ట్ వేసుకొని బనింది లోపల టీషర్ట్ వేసుకొని ఇంకా అయితే బ్రిడ్జ్ తీసుకొని వెళ్ళిండు. అయితే అలా బామ్మని వస్తా బాబా అనగానే నాకు తీరమరని అరే రేపు మందాలుడు అది ఏం చెప్పుకుంటా నీటి వెళ్ళిపోయింది. 2 ఆడ ట్రాక్టర్ లోడ్ చేసిండు 9:30 కరెక్ట్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ అయింది. 9:30కు ఇక వీళ్ళు ముట్టే వరకు 10 అయిపోయింది. ఇక్కడ ముట్టేసే వరకు 10 నిమిషాలు టైం పట్టింది. ఇక్కడ ఆయన ఎయిర్ బ్యాగ్ వెళ్ళినాక అట్లా ఆయన గెలిచిన పడతాను ఆయన కొట్టుకోవాలని ఆయన అటు పడిపిస్తుండే ఇంగ్లీష్ సైడ్ పిక్తుండే. కానీ ఆయన మావాడే ఆయన బండిని గుర్తుండే కదా అని ఈయన గుంజపోయాడు. ఆడ ఇక్కడ వచ్చి కూడా కొట్టిండు. ఇక పడిపోయింది. ఇక అదే శిక్ష. ప్రాణం తెలవాలి అట్లా తెలిస్తే ఆయన తీసుకుని అట్లా వచ్చిన అనుకుంటూ వాళ్ళనే తుక్కు తుక్కు చేసి పోతుండే. 2 తర్వాత పోయినా నేను కూడా 11 నుంచి ఇంటికి అలా దించేసి అప్పటికి ఎయిర్ బ్యాగ్ చూసి నేను గమనించిన ఇది తాను ఇట్లా ఇట్లా తీరని మాట్లాడుతున్నాను. ముందు నుంచి పగగానే మొన్న ఎలక్షన్లకి మెయిన్ అయిపోయింది. ఇక్కడ షాక్ ఉండే షాక్ పొడిచింది పిడికాడికి ఇరిగిపోయింది. ఉండే షాక్ మనం మేకల పోయి షాక్ ఉండే చిన్నది అది ఇప్పటికుండేది పొద్దుగా ఉండే బసరెడ్డి సారు అది తీసుకుపోతానే వాళ్ళకు క్లూ కావాలి కదా తీసుకోవచ్చు. క్లూ కావాలి ముద్రలు అవన్నీ కోసము వాళ్ళని రాత్రి లొంగిపోయారు చూడు.
సరే మనకు రైట్లో దొరికిరు కదా ఆ ఇంటికి చేద్దాము. ఈ ఏరియాలో ఆయన ఎస్ఐ చేసుకోండి దొరకదు గురించి బాగా ఖచ్చితంగా ఈ బండ నేనే పెట్టేసి ఇలా కావాలని చెప్పి 20 మంది పోలీసులు అన్ని దొరకని పేరు అన్ని బండి 2 ఉండే 20 మంది పోలీసులు ఉన్నారు.